ఆత్మ సంబంధముగా ఎక్కడైనా మనము తప్పటడుగులు వేస్తూ ఉన్నట్లయితే అపవాది నీతో ఉన్నట్లే. అది నువ్వు నమ్ము, గ్రహించుకో. దేవునితో నువ్వు ఎందుకు కొనసాగలేకపోతున్నావు? ఎందుకు నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు? బైబిల్ చదివి ఎన్ని రోజులయ్యింది? బైబిల్ చదివి ఎన్ని రోజులయ్యింది? ప్రార్థన ఎంతసేపు చేస్తున్నావు? పూర్వం ఎంతసేపు చేశావు? నీ ప్రారంభంలో నీ భక్తి విలువలు ఎంత గొప్పగా ఎంచుకున్నావు? సంవత్సరాలు గడిచే కొలది నువ్వు ఎంత ఆత్మీయముగా బలహీనురాలు అయిపోయావు. ఆలోచించవా? ఒకసారి ఆలోచించు. నీలో బలహీనతలు ఎక్కువైపోతున్నాయి. ఆత్మీయముగా అపవాది బలం నీలో సంపూర్ణమైపోతుందేమో. ఒక్కసారి ఆలోచించు. కనుకనే ప్రభువునందు మనం బలవంతులు.